Here is a brief explanation about Introduction to Scripting Languages in the syllabus of JNTUH R18. Firstly, what is meant by script? Script is a set of instructions. A scripting language is a type of programming language designed for integrating and communicating with other programming languages. Here, what does integrating and communicating mean? ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అండ్ కమ్యూనికేట్ అంటే ఏం లేదండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి ఇంటిగ్రేట్ అవుతాయి. దీనికోసం అని అంటే వాటిలో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉండే లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని వర్క్ చేయడం కోసం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేటివి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు సిలో ఉన్న మ్యాథ్ లైబ్రరీని యూజ్ చేసుకొని పైథాన్ కొన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ పైథాన్ సి తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆఫన్ యూజ్డ్ ఫర్ ఆటోమేటింగ్ టాస్క్ అండ్ కంట్రోలింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఆటోమేషన్ అంటే ఏంటండి? ఆటోమేషన్ అంటే a work can be done by machine without a human intervention. అంటే హ్యూమన్ అవసరం లేకుండా కొన్ని టాస్క్ ని ఆటోమేషన్ చేయడానికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేటివి యూజ్ అవుతాయంట. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజువల్లీ ఇంటర్ప్రిటెడ్, విచ్ మీన్స్ దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ రాదర్ దెన్ కంపైల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ రాదర్ దెన్ కంపైల్డ్, దే ఆర్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. జనరల్ గా మనము సి లాంగ్వేజ్ లో ఏంటి, సి లాంగ్వేజెస్ లో ఫస్ట్ దాన్ని ఫస్ట్ కోడ్ అంతా రాసి తర్వాత కంపైలేషన్ చేస్తాం. కోడ్ అంతా రాసిన తర్వాత కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ మనం కోడ్ రాయగానే నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్ప్రిటేషన్ అంటే ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ద కోడ్ లైన్ బై లైన్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, దిస్ అలౌస్ ఫర్ క్విక్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. ఇట్లా మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది తగ్గిపోతే మనకి డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది కదా, డెవలప్మెంట్ ఫాస్ట్ అయిపోతుంది, టెస్టింగ్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? దీస్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ డైనామిక్ కంటెంట్ ఆన్ క్లయింట్ సైడ్, యూజువల్లీ ఇన్ వెబ్ బ్రౌజర్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనము వెబ్ బ్రౌజర్స్ అంటే గూగుల్ తీసుకుందాం. గూగుల్ సెర్చ్ బార్ లో ఇప్పుడు మనం ఏమైనా టైప్ చేస్తున్నాం. ఇప్పుడు నేను స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని టైప్ చేస్తున్నాను. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని టైప్ చేసే ముందు అంటే నేను ఇక్కడ స్క్రిప్ట్ అని టైప్ చేసేటప్పటికీ అది నాకు ఇక్కడ కింద సజెషన్స్ అనేటివి చూపిస్తాయి. ఇట్లా లైన్ బై లైన్ సజెషన్స్ అని చూపిస్తున్నాయి. అంటే అది ప్రిడిక్ట్ చేస్తుంది, మనం దేని గురించి ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నాం అనేసి ప్రిడిక్ట్ చేస్తుంది. ఎలా చేస్తున్నానంటే ఇక్కడ ఇట్లా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేటివి యూజ్ చేసి ఇక్కడ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ లాంటి లాంగ్వేజెస్ ని యూజ్ చేసి అది మనకి ఇక్కడ వెబ్ బ్రౌజర్స్ లో కంటెంట్ ని క్రియేట్ చేస్తారు అన్నట్టు. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ ఆన్ సర్వర్ టు జనరేట్ కంటెంట్ బిఫోర్ ఇట్ ఈస్ సెండ్ టు ద క్లయింట్ వెబ్ బ్రౌజర్. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్ తీసుకుందాం. ఫస్ట్ మనం సెండర్ మెసేజ్ ని సెండ్ చేస్తారు, ఎవరికి? రిసీవర్ కి సెండ్ చేస్తారు. సెండర్ రిసీవర్ కి సెండ్ చేస్తారు, కానీ ఫస్ట్ అది సర్వర్ తీసుకుంటుంది. సర్వర్ కంటెంట్ క్రియేట్ చేసి మళ్ళీ రిసీవర్ కి పంపిస్తుంది. అంటే ఇక్కడ కంటెంట్ అనేది క్రియేట్ కావడానికి మనకి సర్వర్ లో కొన్ని లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తాం. అవి ఏంటి? పైథాన్, రూబీ, ఇట్లా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ we are going to see characteristics of scripting languages. Thank you, friends.